నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. ఈరోజు మనం మళ్ళీ ఒక విశ్లేషణతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు విశ్లేషించకపోయే అంశం ఏంటంటే, ఎప్పుడు ఈ మోడీ ప్రభుత్వం మీద, మోడీ మీద విమర్శలు చేస్తూ ఉండే మన దేశంలోని టాప్ యూట్యూబర్ దుర్రాటి అతను ఈ మధ్య ఒకటి రెండు రోజుల క్రితం రాముడు కృష్ణుడు బీఫ్ తింటారని ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల గురించి మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు, జయసింహ అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే. చెప్పండి అన్న, అసలు అలా వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? దీని వెనకాల ఏమన్నా ప్రోపగండా ఉందా? ధ్రువరాటి మాట్లాడిండంటేనే ప్రోపగండా ఉంటుంది. ఎందుకంటే ధ్రువరాటి మామూలుగా ఏది మాట్లాడాడు. తనకి ఖచ్చితంగా మోడీ వ్యతిరేకత, బీజేపీ వ్యతిరేకత ఉండేది జర్మనీలో ఉంటాడు, ఇక్కడ ఉండడు. కానీ ఇక్కడ గురించి మాట్లాడుతూ ఉంటాడు. లాస్ట్ టైము దురంధర్ 1 మూవీ రిలీజ్ అయినప్పుడు బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి, కలెక్షన్స్ వస్తున్నాయని కడుపుబ్బరం ఆగలేదు మనవాడికి. సో ఏమంటారు, తట్టుకోలేకపోయాడు, టెన్షన్ తట్టుకోలేక బిల్డప్ తొడగొట్టి ఏమన్నాడు, నేను ఒక వీడియో చేస్తున్నా, ఈ వీడియో ద్వారా మీ అపోహలు, భ్రమలు అన్నీ పటాపంచలు చేసేస్తాను, దురంధర్ మూవీ ఇంకా అయిపోయింది, దురంధర్ మూవీ పని అయిపోయింది అని చెప్పి. ఇది ఏమవుతుందంటే బాపుని చూసి బల్బ్ అనుకోవడం లాంటిది అనమాట. ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తాను, నువ్వు 100, 150, 1000 వ్యూస్, 2000 వ్యూస్ వస్తాయి. నాతో పోలిస్తే ధ్రువరాటి అనేవాడు చాలా గొప్ప. వాడు ఒక్కొక్క వీడియోకి 1 crore వ్యూస్ కూడా వస్తాయి. నేను ఒప్పుకుంటున్నా, నాకేం ఇగో లేదు. నాకంటే నేను ధ్రువరాటి కంటే గొప్ప అని చెప్పట్లేదు. కానీ ధ్రువరాటి అనేవాడు ఎంత గొప్ప అంటే, దురంధర్ లాంటి ఒక సినిమా వస్తే ఆ సినిమాను కూడా నేను భయపెట్టేసి వెనక్కి పంపించేస్తా అనుకుంటున్నాడు ఈ మధ్య. అట్లా ఏమైంది? అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, బాపుని చూసి బల్బ్ అంటుకున్నాడు. మనోడు కొంత ఉంది, యూట్యూబ్లో ఫాలోయింగ్ ఉంది, కోట్లాది వ్యూస్ వస్తాయి, లక్షల మంది చూస్తారు, అంతే. అంతకు మించి నీకు ఇంకేం లేదు, నువ్వు ఊహించుకోవడానికి ఏం లేదు. ఈ ధ్రువరాటి వాడు ఏమనుకుంటున్నాడంటే, తాను ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే ప్రధానమంత్రి కంటే కూడా సూపర్ ప్రధానం. తెలుసు కదా, మ్యాన్ అంటే మామూలుగా డ్రాయర్ లోపల వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ అంటే బయట వేసుకుంటాడు. వీడు బయట వేసుకునే రకం తయారైంది అనమాట. ఈ ధ్రువరాటి వాడు ఏమనుకుంటున్నాడంటే, తను తలుచుకుంటే నరేంద్ర మోడీని దించేయచ్చు, యుఎన్ఓలో తను అనుకున్న ఇది చెల్లుబాటు అవుతుంది, ఇట్లాంటి భ్రమల్లోకి వెళ్ళిపోతున్నాడు రాను. అందుకని దురంధర్ 1 రిలీజ్ అయినప్పుడు నేను ఒక వీడియో చేస్తాను, ఇక చూసుకోండి, నా ప్రతాపం చూపిస్తా అన్నాడు. వీడియో చేసి వదిలిన తర్వాత ఏమైందంటే, రెగ్యులర్గా వాడిని ఫాలో అయ్యే వాళ్ళు కూడా తిట్టడం మొదలుపెట్టి, కామెంట్స్ మొత్తం నిండిపోయింది తిట్టడం. తర్వాత ఏమైంది, ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే కామెంట్ చేసేటట్టుగా సెట్టింగ్ మార్చుకున్నాడు, ఎవరంటే వచ్చి వాళ్ళు కామెంట్ చేయకుండా. ఆ తర్వాత కూడా మనోడికి ఒక టీం ఉండొచ్చు, ఎవరికి అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ కాబట్టి తను ఒకడే కూర్చొని చేయకపోవచ్చు, మోడరేట్ చేసిండు. వచ్చిన కామెంట్స్లో మంచివి మాత్రం పెట్టుకొని చెడువన్నీ ఆపుకోవడం మొదలుపెట్టిండు అనమాట. ఇట్లాంటి జిమ్మికులు చేసి మొదటిసారి బొక్కబోర్ల పడ్డ తర్వాత దురంధర్ 2 వచ్చింది మనోడు బాధకి. దురంధర్ 2 ఏమన్నా కనీసం ఫ్లాప్ అవుతుందేమో అని ఎదురు చేసిండు. ఓకే, మనోడికి ఆల్రెడీ కొద్దిగా కారుతుంది, దాని మీద కారం పూసినట్టు అయింది. దురంధర్ 2 ఇప్పటికి 650 కోట్లు దాటింది. అతి త్వరలో 1000 కోట్లు దాటే పరిస్థితి దురంధర్ 2కి కూడా ఉంది. సో దురంధర్ 2 ది రివెంజ్ పేరు కూడా సూట్ అయింది, ది రివెంజ్ అని వచ్చింది. వీళ్ళందరి మీద అది పగ తీర్చుకున్నట్టుగా ఉండేసరికి ఉట్టి ధ్రువరాటికి కాదు, ఇంకా చాలామందికి, అర్ఫా ఖాను మన ఒక ఆమె ఉంటుంది, ఇటువంటి బ్యాచ్ మొత్తం లేటెస్ట్గా అందులో మహమ్మద్ ఇక్బాల్ అనే పాత్ర పోషించిన అర్జున్ రాంపాల్ అనే నటుడు ఒక చిన్న సక్సెస్ పార్టీ లాంటి దాంట్లో మాట్లాడుతూ దురంధర్ హిట్ అయింది అని చెప్పి మాట్లాడుతూ భారత్ మాతాకి జై అని చెప్పి స్పీచ్ ఎండ్ చేసిండు అనమాట. శోభాడే అనే ఒక ముసలామె, పెద్ద ఆమె తను పెద్ద అనలిస్టు, అది ఇది అని చెప్పుకుంటుంటుంది, విమర్శకురాలు, సినిమాలను క్రిటిక్ అని చెప్పుకుంటుంటుంది. ఆమె ఏమంటుంది, భారత్ మాతాకి జై అనడము ఆ బాలీవుడ్ ఆడియన్స్కి ప్రమాదకరం అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ రాసింది. భారతదేశంలో భారత్ మాతాకి జై, వందే మాతరం కూడా కాదు, వందే మాతరం అంటే అదో గొడవ ఉంది, దాని మీద ఏదో ముస్లింలకు పాడడం ఏమంటారు, భారత్ మాతాకి జై కూడా వద్దంట. అర్జున్ రాంపాల్ భారత్ మాతాకి జై అంటే ఒక దేశంలో భారత్ మాతాకి జై అనుకున్నా ఇంకేమంటారు, ఆమెకి ఏం ప్రాబ్లం వచ్చిందో మనకు తెలియదు. పెద్ద ఆర్టికల్ రాసింది, దాదాపు 1000-1200 పదాలతోని బీభత్సంగా ఒక ఆర్టికల్ రాసింది. ఇట్లాంటి ఈనో బ్యాచ్, బర్నాల్ బ్యాచ్ చాలా ఉంటారు. వాళ్ళల్లో ఈ ధ్రువరాటి అనేవాడు ఇంకా పెద్ద ఫేమస్. వీడు విదేశాల్లో కూర్చొని బాధపడుతుంటాడు ఇండియా గురించి.
రావచ్చు కదా, ఇండియాకి వచ్చి ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు కదా. పోటీ చేస్తే తెలుస్తుంది ఎమ్మెల్యేగానో ఎంపీగానో. ఎందుకు సర్పంచ్గా పోటీ చేసినా గెలవరు. యూట్యూబ్లో వ్యూస్ రావడం వేరు. యూట్యూబ్లో నచ్చినోడు ఇద్దరు చూస్తారు కాబట్టి వ్యూస్ వస్తాయి. కానీ ఓటింగ్ దగ్గర కోసం మన ప్రశాంత్ కిషోర్ పరిస్థితి ఏమైంది బీహార్లో? ప్రశాంత్ కిషోర్కి డిపాజిట్లు కూడా రాలేదు. టాప్ అనలిస్ట్ ఆయన. నేను మోడీని గెలిపించినా, మమతాని గెలిపించినా, స్టాలిన్ని గెలిపించినా, జగన్ని గెలిపించినా అంటాడు కదా. మరి తనను ఎందుకు గెలిపించుకోలేకపోయాడు? ఈ ధ్రువరాటిలు అలాంటి వాళ్ళు అందరూ ప్రజామద్దతు ఉండదు. అక్కడ ఏదో యూట్యూబ్లో ఏ వాగుడు వాగినా కూడా ఒకడు వచ్చి చూస్తాడు, చూడగానే వ్యూ కౌంట్ అయిపోతుంది. వాడికి నచ్చి చూసాడా నచ్చకుండా చూసాడా అనేది ఎవరికి తెలుసు? ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఇది వీడియోలు విన్న వాళ్ళకు కూడా ఎవడి ధ్రువరాటి అనే ఆసక్తి కలిగితే పోయి చూసి వస్తాడు ఒకసారి. కాబట్టి వ్యూస్ని చూసి వాపుని చూసి బల్బు అనుకుంటే కుదరదు. అట్లా ఈసారి దురంధర్ 2 వచ్చినప్పుడు దురంధర్ 2 గురించి ఏం చేయలేదు. ఈసారి జాగ్రత్త పడ్డాడు. ఫస్ట్ టైం చేస్తే బాగా తిట్టిండు కదా, అందుకని సరిగ్గా దురంధర్ 2 బాగాలేదని ఒక చిన్న వీడియో చేసిండు, అయిపోయింది అది. బట్ దానికంటే దృష్టి మళ్ళిద్దాం జనాలని అని చెప్పేసి కేరళ 2 స్టోరీ గురించి మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసిండు. దురంధర్ కంటే ముందు కేరళ 2 స్టోరీ వచ్చింది, కేరళ స్టోరీ 2 సినిమా వచ్చింది. అది అక్కడితో అయిపోయిన తర్వాత దాన్ని లింక్ చేస్తూ లేటెస్ట్గా ఒక వీడియో తయారు చేసిండు 2 days కింద. దాంట్లో ఏమంటాడంటే హెడ్డింగ్ కూడా క్యాన్ హిందూస్ ఈట్ బీఫ్ అని పెడుతుండే. హిందువులు బీఫ్ తినొచ్చా అని క్వశ్చన్. హిందువుల్లో బీఫ్ తినే వర్గాలు కూడా కొన్ని ఉన్నాయి, ఎవడు కాదంటున్నాడు? మన దాంట్లో హిందువులు అయ్యుండి కూడా బీఫ్ తింటారు. అయితే బీఫ్ అంటే ఏంటి? గోమాంసమా బీఫ్ అంటే? చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. బీఫ్ అనగానే గోమాంసం అని చాలామంది అనుకుంటారు. కాదు, బీఫ్ అంటే ఎద్దు మాంసం అవ్వచ్చు, బర్రె మాంసం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి బీఫ్లు అంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఆవు మాంసం తప్ప మిగతావన్నీ భారతదేశంలో ఉన్న హిందువుల్లో కూడా కొన్ని వర్గాలు తింటారు. ఓకే, ఇప్పుడు మామూలుగా బ్రాహ్మణ్స్ ఏంటి? వెజిటేరియన్స్ కదా. ఎక్కడ మాంసం తిన్నట్టు మనకు తెలుగు రాష్ట్రాల్లో అయితే కనిపించదు మోస్ట్లీ. కొంతమంది బ్రాహ్మణులకు అలవాటు ఉంటే ఉండొచ్చు, కానీ బట్ మెజారిటీ ఎవరు తినరు కదా. అదే మనము ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని చొక్కరు పోతే మత్స్య బ్రాహ్మణ అని ఉంటారు, వాళ్ళు చేపలు తింటారు, జలపుష్పం అంటారు దాన్ని. వాళ్ళ దృష్టిలో అది నాన్ వెజిటేరియన్ కాదు. కొందరు కోడిగుడ్డు నాన్ వెజిటేరియన్ కాదు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రము గుడ్డుని కానీ చేపని కానీ మాంసం అంటుంది కాబట్టి తినకూడదని బ్రాహ్మణులు లేదా కొందరు వైశ్యులు వీళ్ళు పెట్టుకున్న రూల్ అది, వాళ్ళు ఫాలో అవుతారు. ఫాలో అవ్వకపోతే కూడా శాస్త్రం ఏమీ తప్పు అని చెప్పలేదు. అయితే నాన్ వెజిటేరియన్ తినకపోతే ఆరోగ్యరీత్యా మంచిది, అట్లాంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటిని నమ్మాలా నమ్మొద్దా మన ఇష్టం. అండ్ హిందువుల్లో మనకు తెలుసు కదా, హిందువుల గురించి నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ మంది ఉంటారా, వెజిటేరియన్స్ ఎక్కువ ఉంటారా? నాన్ వెజిటేరియన్స్ కదా. దానికి ధ్రువరాటి వచ్చి చెప్పాలా మనకి? అయితే వాడు వీడియో ఎందుకు చేసిండంటే ధ్రువరాటి క్యాన్ హిందూస్ ఈట్ బీఫ్ అని చెప్పి వీడియో పెట్టి దాంట్లో ఏమంటాడంటే కేరళ స్టోరీ 2లో మనం ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. ఒక అమ్మాయికి లవ్ జిహాద్కి గురయ్యి ముస్లింని పెళ్లి చేసుకుంటే అతను బలవంతంగా బీఫ్ నోట్లో కుచ్చుతున్నాడు, అంటే నోట్లో బలవంతంగా పెడుతున్నాడు బీఫ్. ఇది బీఫ్ పట్లతో చేసిన ప్రాపగాండా. ఇది బీఫ్ ముస్లిమ్స్ మాత్రమే తింటారని కాదు, హిందువులు కూడా తింటారు అని నిరూపించడానికి చేసిండు. ఇక్కడ సమస్య ఆ అమ్మాయి బీఫ్ ఇష్టపడి తినడమా కాదా అనేది ఇంపార్టెంట్ అంతే. ఆ సినిమాలో ఆమెకి ఇష్టం లేకుండా బలవంతంగా పెట్టడం తప్పు అంటున్నారు, కానీ బీఫ్ పెట్టడం తప్పని కాదు. మన దేశంలో బీఫ్ తినడం అనేది చట్టబద్ధమే. గోమాంసం మాత్రం అదే ఆ రాష్ట్రాల్లో ఉన్న బిల్లుని ఏమంటారు అక్కడ ఉన్న రూల్ని బట్టి గోమాంసము చట్ట వ్యతిరేకం అవ్వచ్చు, లేదంటే దాంట్లో వెసులుబాట్లు ఉంటాయి. గోవాలో నార్త్ ఈస్ట్లో ఒకలాగా ఉంటుంది, మన రాష్ట్రాల్లో ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాష్ట్రం ఉంటుంది. సో ఈ రూల్స్ అన్ని టెక్నికల్ పాయింట్స్ అన్నీ వదిలిపెట్టేసి ఒక ప్రాపగాండాతోనే ఒక వీడియో తయారు చేసిండు మన ధ్రువరాటి. ఏమంటాడంటే బీఫ్ తినడం తప్పు కాదు, బీఫ్ హిందువులు కూడా తింటారు. ఇది చెప్పే క్రమంలో రాముడిని లక్ష్మణుడిని కూడా లాగిండు, రాముడిని కృష్ణుడిని కూడా లాగిండు రొచ్చులోకి. ఏమంటాడంటే రాముడు కూడా తిన్నాడు. వెంటనే మనకేంటి బీఫ్ తిన్నాడా అని డౌట్ వస్తుంది కదా. ఆడ తెలివి అది. వాడు అన్నాడు, వాడు ఏమంటాడంటే రాముడు మాంసం తిన్నాడు అంటాడు. రాముడు గోమాంసం తింటాడా? కృష్ణుడు అయితే అసలు తనే గోపాలకుడు కదా. కృష్ణుడు గోవుల్ని కాపలాగా ఏమంటారు, గోవుల కాపరి. కాబట్టి కృష్ణుడు ఎట్టి పరిస్థితుల్లో గోవుల్ని కానీ ఇతర మాంసం ఏవి కానీ తిన్నట్టు భాగవతంలో అయితే ఎక్కడ కనిపించదు. భారతంలో ఉంది అని చెప్పి 4 శ్లోకాలు చెప్పిండు ధ్రువరాటి. అట్లనే రామాయణంలో ఉంది అని 4 శ్లోకాలు చెప్పిండు. రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలు ఉన్నాయి.
మహాభారతంలో దాదాపు 1,00,000 ఉన్నాయని చెప్తారు. మనకు సంస్కృతం రాదు. ధ్రువరాటి అనేవాడు ఏది చెప్తే అదే గొప్ప మనోళ్ళకి. సో సంస్కృతం వచ్చినవాడైతే ఎదురు తిరిగి అడగగలుగుతాడు. ధ్రువరాటిని ఫాలో అయ్యేటోళ్ళకి ఎట్లుంటుంది? వాళ్ళకి సంస్కృతం రాదు కాబట్టి వాడు ఏది చెప్తే అదే వేదంలాగా ఫీల్ అవుతారు అనమాట. సో దానివల్ల మొత్తానికి ఏం నిరూపించిండు అనుకోండి. పైగా వివేకానంద ఏదో రాసిండు ఎక్కడో చెప్పిండు అని చెప్తున్నాడు. ఏమంటాడు మొత్తం మీద అయితే సారాంశం ఏంటంటే వేదంలో, భారతంలో, రామాయణంలో వివేకానంద చెప్పిన దాని ప్రకారం కూడా రాముడు కృష్ణుడు మాంసం తిన్నారు అంటాడు. ఇది ధ్రువరాటి వీడియోలో ఉన్న విషయం. ఇప్పుడు అసలు వివాదం ఏంటో చూస్తే మనము ఈ ధ్రువరాటి అనేవాడు రాముడు కృష్ణుడు మాంసం తిన్నాడు అనగానే మన వాళ్ళు కొంతమంది కోపం వచ్చేస్తుంది. మన వాళ్ళకి వచ్చేసి ధ్రువరాటిది తప్పు అని నిరూపించడం కోసం వీళ్ళు 4 శ్లోకాలు 4 బుక్కులు అన్నీ ఎంబడేసుకొని తీసుకొచ్చి నిరూపిస్తామని చెప్పి ట్రై చేస్తున్నారు. వాడు కోరుకునేదే అది. వాడు కోరుకునేది ఏంటంటే మనం రెచ్చిపోవాలని కోరుకుంటాడు. ఇక్కడ ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసేయాలి. సరే వాడిది పెద్ద ఛానల్ చాలామంది చూస్తున్నారు, అది వాడు చెప్పిందే నిజం అనుకొని నమ్ముతున్నారు అనుకున్నప్పుడు మనం ఖండిస్తూ వీడియోలు చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు మనం చేస్తుంది కూడా అటువంటిదే. కానీ మనం ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాముడు కృష్ణుడు ఒకవేళ నాన్ వెజిటేరియన్ తింటే ఏంటి నష్టం? మనం ఎందుకు అంత టెన్షన్ అయిపోతున్నాం, ఎందుకంత అభద్రతకు లోనవుతున్నాం అనేది ఆలోచించుకోవాలి. రాముడు పరిపాలించే క్షత్రియుడు కదా, రాజ్యాన్ని పరిపాలించే క్షత్రియుడు. అట్లనే రాక్షసులను సంహరించినవాడు. మరి ఆ టైంలో క్షత్రియుడు అన్నప్పుడు ఎట్లా ఉండాలి? రాజులు ఎప్పుడైనా సరే రాజుల కాలంలో ఇప్పుడు సుందరకాండలో రావణాసురుడు ఎవరు? యాక్చువల్గా బ్రహ్మ యొక్క వంశంలో పుట్టినవాడు. బ్రహ్మ కొడుకు, ఆ కొడుక్కి కొడుకు, ఆ కొడుకు వాళ్ళ ఈ కొడుకు రావణాసురుడు అనమాట. అంటే బ్రహ్మ నుంచి 3వ తరం లేదా 4వ తరం వాడు రావణాసురుడు. అందుకే ఆయన రావణ బ్రహ్మ అంటారు. రావణుడు ఈరోజు మనం మాట్లాడుకునే కులాల ప్రకారం చూస్తే బ్రాహ్మణుడు. మరి ఆయన మాంసం తిన్నాడా తినలేదా అంటే సుందరకాండలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమని ఉంటుంది? హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ భోజనశాలలోకి కూడా వెళ్తాడనమాట. అక్కడ పోయి చూస్తే జింకలు, దుప్పులు, కుందేళ్ల మాంసంతో చేసిన వంటకాలన్నీ కనిపిస్తాయి. అట్లనే మద్యం కనిపిస్తుంది, సురాపానం. మరి ఎందుకు కనిపించింది అంటే రావణాసురుడు జన్మతః బ్రాహ్మణుడు అయినప్పటికీ వ్యక్తిత్వం ఏంటి? మాంసం తినేలాగంటి వ్యక్తిత్వం. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే మాంసం, ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు కూడా ఏం చెప్తాడు? మాంసం తినడం వల్ల తమోగుణం ప్రకోపించే అవకాశం ఉంది. అంటే కొన్ని రకాల పనులు చేసే వాళ్ళకి అది అడ్డంకిగా మారుతుంది మాంసాహారం. కొన్ని రకాల పనులు చేసే వాళ్ళకి అది ఉపయోగకరం. ఇప్పుడు ఒక మనిషి యుద్ధం చేస్తున్నాడు, గుర్రం మీద వెళ్ళి యుద్ధం చేయాలి. ఈ కాలంలో అయితే ఆర్మీలో ఉన్నాడు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడు. మాంసం తినాలా వద్దా? చాలామంది ఆర్మీలో కూడా, ఇప్పుడు మన ఆర్మీ చీఫ్ కూడా ద్వివేది అని ఉంటారు, లేదంటే శర్మ ఉంటాడు, బర్మా ఉంటాడు, ఏదో ఉంటాడు. మొత్తానికి వాళ్ళు మా కులం ప్రకారం మేము మాంసం తినొద్దు అన్న ఆర్మీలో కూర్చుంటారు పట్టు కంకణం మడిగట్టుకొని. ఆర్మీలో ఉండే బ్రాహ్మణ్స్ కూడా మాంసం తింటారు. ఎందుకు తింటున్నాడు వాడు అంటే వాడి వృత్తి అది. ఆ వృత్తిలో బలం ఉండాలి, క్యాలరీ, ప్రోటీన్. ఇప్పుడు మనం ఆధునిక భాషలో మాట్లాడుకుంటే మాంసంలో ఏముంటుంది? ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ రావాలంటే మాంసం తినాలి. ఎవరు తినాలి? రోజు మంత్రాలు చదివి పూజలు పునస్కారాలు చేపించే బ్రాహ్మణుడు తినాలా? తినదు. ఇస్రోలో పనిచేసే సైంటిస్ట్ కూడా అక్కర్లేదు. మనం చేసే పనిని బట్టి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉన్నాడు, మాంసం అక్కర్లేదు. అయితే ఎవరికి అక్కర్లేదు, ఎవరికి అక్కరుంది అనేది కూడా మనం నిర్ణయించే పని లేదు. వాళ్ళకి నచ్చి తింటాం అన్నట్టే తినొచ్చు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే తినడం చెడు పని, తప్పు పని అని ఎక్కడ చెప్పలేదు శాస్త్రం. తినకపోతే మంచిది అని మాత్రం చెప్పింది. ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఉంటాయి మార్కెట్లో, స్ప్రైట్, థమ్స్అప్, తాగొద్దు అని చెప్తున్నారు కదా. దాని అర్థం ఏంటి? తాగేవాడు చెడ్డవాడనా? తాగకపోతే మనకు కూల్ డ్రింక్స్ వల్ల వచ్చే అనారోగ్యం కానీ, లేకపోతే చెడు పదార్థాలు, ఎక్కువ క్యాలరీస్ రావడం కానీ, ఇవన్నీ కొందరు మంచిది, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా శాస్త్రం ఏం చెప్పిందంటే మాంసాహారం మంచిది కాదు, అంటే మాంసాహారం తినకపోతే మేలు జరుగుతుంది, సత్వగుణం పెరుగుతుంది అని చెప్పింది తప్ప తినొద్దని చెప్పలేదు. కాబట్టి నా వాదన ఏంటంటే రాముడు కృష్ణుడు మాంసం తిన్నారని ధ్రువరాటి లాంటి ఓ పొరంబోకు ఎవరో మామూలు అతనేం వేద పండితుడు కాదు. ధ్రువరాటికి సంస్కృతం వచ్చా? రాకపోవచ్చు. వచ్చే అవకాశం కనిపించట్లే మనకైతే. మరి ఎక్కడో ఏదో ఇంగ్లీష్ అనువాదంలో ఉన్న 4 శ్లోకాలు తీసుకొచ్చి చెప్తాడు. మనం ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం. రాముడు కృష్ణుడు తినలేదని మనం నిరూపించదలుచుకుంటాం. ఇందులో మళ్ళీ 2-3 రకాలు ఉన్నారు. రాముడు కృష్ణుడు తింటే తిన్నాడని వాదించే హిందువులు కూడా ఉన్నారు.
నాలాగా. నేనేమంటానంటే క్షత్రియుడు కాబట్టి తిన్నాడు, అయితే ఇప్పుడు ఏమంటావు నువ్వు? అంతే సింపుల్. కొందరు ఏమంటారంటే కాదు ఆయన శపథం చేసి నేను కందమూలాలు మాత్రమే తింటానని చెప్పి అడవికి పోయిండు రాముడు. అడవిలో ఉన్నప్పుడు ఆయన తిన్నది మాంసం కాదు, పండ్లు ఫలాలు. మాంసం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో అని చెప్తారు. అవన్నీ కూడా నిజమే. కానీ వీడు ఏదో ఒక విధంగా రాముడిని టార్గెట్ చేయాలనుకున్న వాడికి ఇవన్నీ మనం చెప్తే అర్థం కావు. వాడు ఎట్లాగో నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళనే అంటాడు వాడు. కాబట్టి వాళ్ళేంటి, మనం ఎన్ని చెప్పినా సరే ఇంకో కొత్త పాయింట్ ఏదో తీసుకొస్తుంటారు. ఇది ఎప్పటికీ తెగే పంచాయతీ కాదనమాట. సో రాముడు వనవాసంలో ఉన్నంత కాలం మాంసం తినలేదు అనే దాంట్లో కూడా వ్యాలిడ్ రీజన్ ఉంది. ఎందుకంటే ఆయన బయలుదేరిందే ఒక వ్రతం, ఏమంటే ఒక రూల్కి దొరబడి. దశరథుడికి వనవాసంకి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడు? నేను పూర్తి సన్యాసి జీవితంలాగా, అంటే పూర్తి ఒక ఋషిలాగా బతుకుతానని చెప్పి బయలుదేరుతాడు. అందుకే వేసుకునే బట్టలు కూడా అయోధ్యలో ఉన్నప్పుడు వేసుకున్న పట్టు వస్త్రాలు అవన్నిటితో వెళ్ళాడు. రాముడు వెళ్ళలేదు. అవన్నీ తీసేసి మామూలు నారచీరలు కట్టుకొని జుట్టు శిఖ వేసేసి ధనుర్బాణాలు పట్టుకొని బయలుదేరాడు. అంటే నగలు బంగారం అన్నీ తీసేసినప్పుడు మాంసాహారం మాత్రం ఎందుకు తింటాడు? సో ఇప్పుడు ఇప్పటి వరకు అందరూ భావించేది ఏంటంటే రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసంలో కందమూలాలు అంటే పండ్లు ఫలాలు లేదంటే వేర్లు అంటే చెట్టు మొదట్లోంచి తీసుకునేవి ఈ శాకాహారం తిన్నాడు అనేది నమ్ముతున్నారు. మనల్ని రెచ్చగొట్టడం కోసం వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే వాడు జర్మనీ అనే దేశంలో ఉంటాడు. మనం ఇక్కడ కేసు వేసినా కూడా వాడికి ఏమీ ఫరక్ పడేది ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు. అంత మధ్య ఆ అన్వేషణలో అతను కూడా అదే చెప్తుంటాడు కదా, అన్వేష్ నేను వేరే దేశంలో ఉన్నా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. సో వీళ్ళు ఎప్పుడన్నా భారతదేశం తిరిగి వచ్చినప్పుడు మనం లీగల్గా ఫాలో అవ్వచ్చు. లేదు అంటే ఇప్పుడు వేరే కొన్ని మతాలు ఉన్నాయి, ఆ మతాలకు సంబంధించిన వాళ్ళని ఇట్లనే మాట్లాడతాడా ధ్రువరాటి? ఇస్లాం ఉంది. ఇస్లాంలో ఉన్న ప్రముఖుల గురించి అంటే ఇస్లాంలో ఎవరైతే గౌరవింపబడతారో వాళ్ళ గురించి కానీ వాళ్ళ పవిత్ర గ్రంథం గురించి కానీ ధ్రువరాటి ఏం మాట్లాడాడు. మన రామాయణం గురించి మాట్లాడతాడు తప్ప ఇతర మతాల గ్రంథాల గురించి మాట్లాడాడు. మన రాముడి గురించి మాట్లాడతాడు తప్ప ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఆరాధించే వ్యక్తుల గురించి మాట్లాడాడు. ప్రవక్తల గురించి లేకపోతే గురువుల గురించి ఎవరి గురించి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడట్లేదు? నిజంగా వేరే మతాల్లో లోపం లేదని కాదు, హిందువులు అయితే భౌతిక దాడి చెయ్యరని నమ్మకం. అవును, ఖచ్చితంగా భౌతిక దాడి చేయమని భౌతిక దాడి చేయమని నేను కూడా చెప్పట్లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే మన ఉద్దేశం అది కాదు. కానీ సమాజంలో పరిస్థితి ఏంటంటే ఎవరు భారతదేశంలో పొల్లున్న వాళ్ళు జర్మనీలో కూర్చున్నవాడు ఎవరైనా సరే తిట్టేస్తారు. రాముడిని పొద్దున్నేస్తే రాముడిని తిట్టేయడమే. ఎందుకు అంటే ఎదురు ప్రతిఘటన ఉండదు అనే ఒక నమ్మకం. సో నేను చెప్పేది ఏంటంటే రాముడు కృష్ణుడు మాంసం తిన్నారా లేదా అనే క్వశ్చనే తప్పు. మనం అందులోకి ఆన్సర్ ఇవ్వడానికి పోతే మనం వాళ్ళ ట్రాప్లో పడ్డట్టే అనమాట. వీళ్ళని పెద్దగా పట్టించుకోదు. అసలు ఆ వీడియో ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేసి ఉంటాడు? అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే జనాలు అందరూ దురంధర్ గురించి చూస్తున్నారు, సినిమా మాట్లాడుకుంటున్నారు. దురంధర్ అనేది జాతీయవాద సినిమా. అది ప్రో మోడీ ఉంది, ప్రో బీజేపీ ఉంది, ప్రో నేషనలిస్టిక్ దీంట్లో ఉంది. మొత్తం ఆ మూడ్లో ఉన్నప్పుడు జనాలని డైవర్ట్ చేయడం కోసం, కొన్ని వ్యూస్ సంపాదించుకోవడం కోసం, యూట్యూబ్లో హడావుడి చేయడం కోసం, ఇట్లాంటి వాటి కోసం ఇవన్నీ జిమ్మిక్కులు అంతే ఇవన్నీ. సో నిజంగా రాముడు కృష్ణుడు తిన్నారా లేదా అనేది ప్రూవ్ చేయాల్సింది పండితులు, వేద పండితులు, సంస్కృత పండితులు. ఉట్టి సంస్కృతం వస్తే కూడా సరిపోదు, వేదాన్ని అర్థం చేసుకోగలిగే ఆ తెలివి ఉండాలి. సో ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మనో చాగంటి కోటేశ్వరరావు గారు ఇట్లాంటి వాళ్ళు దాని మీద మాట్లాడతారు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు క్లారిటీ ఇస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఆ క్లారిటీ వచ్చిందా రాకున్నా కూడా రాముడు మాంసం తింటేనే దేవుడా, మాంసం తినకపోతే దేవుడా? మనకు ఎట్లాగో రాముడు దేవుడే. కాబట్టి రాముడు అద్దిన్నాడు ఇద్దిన్నాడు అద్దాగినాడు ఇద్దాగినాడు అని అనగానే వెంటనే రెచ్చిపోవడం అనేది హిందువులు మానేసేయాలి. ఇది దీని ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. చూసారు కదండి, ఇది ధ్రువరాటి మాటలకు మన సమాధానం, మన విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన గాంధీవం టీవీ. జై హింద్. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా
ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.